18 మీటర్స్ అయితే ఉంది. డ్రాప్ లొకేషన్ వచ్చేప్పటికి 5 ఆల్మోస్ట్ వచ్చేప్పటికి 7 కిలోమీటర్ అయితే ఉంది. అయితే డెలివరీ అయిపోయింది. 61 అయితే అమౌంట్ అయితే వచ్చింది. టోటల్ ట్రిప్ డిస్టెన్స్ వచ్చేప్పటికి 7.2 అయితే ఉంది. ఇంకొక ఆర్డర్ వచ్చేప్పటికి 95 ఉంది. పికప్ వచ్చేప్పటికి తక్కువ లొకేషన్కి వచ్చాను. ఇది వచ్చేప్పటికి క్యాష్ ఆన్ డెలివరీ. కస్టమర్ అయితే క్యాష్ అయితే ఇచ్చారు. చూసుకుందాం ఒకసారి. ఒకే ఒక లిఫ్ట్ అంటే సర్వీస్ లిఫ్ట్లోనే వెళ్ళాలి. సర్వీస్ లిఫ్ట్లోనే రావాలి. ఆ లిఫ్ట్ అయితే వర్క్ అయితే అవుతలేదు. కస్టమర్ లిఫ్ట్ అయితే వర్క్ అవుతుంది, దాంట్లో అయితే అలౌ చేయట్లేదు. స్టేర్ అయితే బుకింగ్ అంటే ముందు 1 మినిట్ మినిమం 1 మినిట్ ముందే మనం అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 4:01 అయితే అయింది. 1 మినిట్లో అయితే స్లాట్ అయితే 4 to 5 అయితే వెళ్ళిపోయింది. ఈ 1 అవర్ ఏం చేసేదానికి లేదు, టైం వచ్చేసి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అశోక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేప్పటికి జొమాటో అయితే చేస్తున్నాను. జొమాటో వచ్చేప్పటికి ఆఫర్ అయితే బాగుంది. 17 ఆర్డర్కి వచ్చేప్పటికి 600 అయితే ఇన్సెంటివ్ అయితే అమౌంట్ అయితే ఇస్తున్నాడు. మనకి స్విగ్గీ చేస్తున్నాము, జొమాటో చేస్తున్నాము, జెప్టో చేస్తున్నాం అనేది కాదు. మనకి దేంట్లో అయితే ఎక్కువ అమౌంట్ అయితే ఎర్నింగ్స్ వస్తుందో దాంట్లో అయితే మనమైతే డ్యూటీ అయితే చేసుకోవాలి. నేను వచ్చేప్పటికి స్విగ్గీలో వచ్చేప్పటికి ఒక్కొక్క ఆర్డర్కి వచ్చేటప్పటికి 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు. కాబట్టి నేను వచ్చేటప్పటికి దాంట్లో అయితే చేశాను. ఈరోజు వచ్చేటప్పటికి అలా అయితే కాదు. ఈరోజు వచ్చేప్పటికి జొమాటోలో అయితే తక్కువ ఆర్డర్స్ అంటే 17 ఆర్డర్లకి 600 రూపాయలు అయితే ఇన్సెంటివ్ అయితే ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను జొమాటో చేస్తున్నాను. జొమాటో యూనిఫామ్ అయితే వేసుకున్నా, బ్యాగ్ అంతా బైక్ అయితే కట్టేసుకున్నా. మనం జొమాటో మీకు ఏ రకంగా ఆఫర్ ఉందని చెప్పి చూపిస్తాను. ముందుగా చూసుకున్నాను. టైం వచ్చేప్పటికి 12:02 అయితే అయింది. మనకి దీంట్లో వచ్చేప్పటికి ఆఫర్స్ వచ్చేటప్పటికి ఏ రకంగా ఉండని చెప్పేసి నేను ఆన్లైన్లో ఉన్నాను. ఆల్రెడీ 2 మినిట్స్ అయితే అయింది. చూసుకోవచ్చు. సిఆల్ మండే స్పెషల్ ఆఫర్ వచ్చేప్పటికి 360, 450, 600 అంటే 4 గిగ్స్లో 9 ఆర్డర్లు కంప్లీట్ చేసామంటే 360 ఇన్సెంటివ్ వస్తుంది. 6 గిగ్స్లో 14 ఆర్డర్స్ ఏమైనా కంప్లీట్ చేసామంటే 450 అమౌంట్ అయితే వస్తుంది. అలాగే 8 గిగ్స్ వచ్చేటప్పటికి 17 ఆర్డర్లు ఏమైనా కంప్లీట్ చేసామంటే 600 అయితే ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి 12 to 3 PM, 7 to 10 PM షిఫ్ట్ అయితే. ఇంకా దీంట్లో వచ్చేప్పటికి కండిషన్ వచ్చేటప్పటికి చూసుకుందాం. ఒక్క ఆర్డర్ అయితే మాత్రం లేట్ అయితే చేయొచ్చు, అంతకుమించి లేట్ చేసేదానికి లేదు. ఈ షిఫ్ట్లో వచ్చేటప్పటికి ఒకే ఒక ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 2 షిఫ్ట్లో వచ్చేటప్పటికే మనకి 2 షిఫ్ట్లో ఒక్క ఆర్డర్ మాత్రమే క్యాన్సిల్ చేసుకునేదానికి ఉంది, ఒక్క ఆర్డర్ మాత్రమే లేట్గా అయితే చేసేదానికి ఉంది. మనం ఏదైనా గిగ్ అయితే ఇన్కంప్లీట్ చేయకోకుండా అయితే చేసేదానికి లేదు. సెల్ఫీ కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా కరెక్ట్గా అయితే అన్నీ అయితే ఇవ్వాలి. ఇంకా తెలియకపోతే కానీ ఇక్కడ అయితే వీడియో అయితే ఉంటుంది. వీడియో అయితే మనము హౌ టు యూజ్ ది హాఫ్ వర్క్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసామంటే ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. జొమాటోకి స్విగ్గీకి కంపేర్ చేసుకోవడం ఏమంటే స్విగ్గీలో వచ్చేప్పటికి ఆర్డర్పై ఎక్స్ట్రా అమౌంట్ పర్సెంటేజ్ అని చెప్పేసి ఇస్తాడు. దీంట్లో వచ్చేప్పటికి నార్మల్గా బేసిక్ పే, నార్మల్గా ట్రావెల్ పే ఎంత అమౌంట్ అయితే ఉంటుంది అంతే అమౌంట్ అయితే ఉంటుంది. జొమాటోలో వచ్చేటప్పటికి ఇంకోటి ఏమంటే ఇన్సెంటివ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే ఇస్తాడు. చాలాసేపు కరెక్ట్గా 12:30కి అయితే ఆర్డర్ అయితే పడింది. 12:30, 12:22 అయితే అయిన టైము 59 రూపీస్ అయితే ఆర్డర్ అయితే పడింది. పికప్ లొకేషన్ వచ్చేప్పటికి 1.18 మీటర్స్ అయితే ఉంది. డ్రాప్ లొకేషన్ వచ్చేప్పటికి 5 ఆల్మోస్ట్ వచ్చేప్పటికి 7 కిలోమీటర్ అయితే ఉంది. టోటల్ వచ్చేప్పటికి మనకు 60 రూపాయలు అయితే ఆర్డర్ మీద అయితే ఇస్తున్నాడు. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వచ్చేటప్పటికి ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. 61 అయితే అమౌంట్ అయితే వచ్చింది. టోటల్ ట్రిప్ డిస్టెన్స్ వచ్చేప్పటికి 7.2 అయితే ఉంది. ఇంకొక ఆర్డర్ వచ్చేప్పటికి 95 ఉంది. పికప్ వచ్చేప్పటికి తక్కువ ఉంది. డిస్టెన్స్ వచ్చేప్పటికి 10 కిలోమీటర్ అయితే ఉంది. యాక్సెప్ట్ అయితే కొట్టేద్దాం. లొకేషన్కి వచ్చాను. ఇది వచ్చేప్పటికి క్యాష్ ఆన్ డెలివరీ. కస్టమర్ అయితే క్యాష్ అయితే ఇచ్చారు. క్యాష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్డర్ డెలివరీ అని చెప్పేసి ఇచ్చేస్తాం. కస్టమర్స్ థ్యాంక్ యూ. రేటింగ్ ఇచ్చిన తర్వాత 89 అయితే మనకు వచ్చింది. చూపించింది ఇంకా ఎక్కువ 89 వచ్చింది. యాక్సెప్ట్ ఆర్డర్ 48. ఇంకో ఆర్డర్ అయితే మనకి రెడీగా అయితే ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ అయితే ఇస్తున్నాడు. పికప్ వచ్చేప్పటికి 2 కిలోమీటర్లు అయితే ఉంది. డ్రాప్ లొకేషన్ వచ్చేప్పటికి 5 కిలోమీటర్ అయితే ఉంది. యాక్సెప్ట్ కొట్టేద్దాం. 3:38, 3:39 అయితే అయింది. ఇప్పుడు వరకు ఎర్నింగ్స్ అమౌంట్ అయితే ఎంత అయిందని చూసుకుందాం ఒకసారి. టోటల్ ఎర్నింగ్స్ అమౌంట్ వచ్చేటప్పటికి 516 అయితే అయింది. 6 ట్రిప్లు అయితే కొట్టాము. ప్లస్ వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి 175 అయితే వచ్చింది. ఆర్డర్ ఎర్నింగ్ వచ్చేటప్పటికి 341 ప్లస్ ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి 175.
టోటల్ వచ్చేప్పటికి మనకి 516 అయితే ఇప్పటి వరకు అయితే అయింది. ఫ్రెండ్స్, ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అయితే కడతారు, సరిగా లిఫ్ట్ అయితే మెయింటైన్ చేయరు. ఒకే ఒక లిఫ్ట్ అంటే సర్వీస్ లిఫ్ట్లోనే వెళ్ళాలి, సర్వీస్ లిఫ్ట్లోనే రావాలి. ఆ లిఫ్ట్ అయితే వర్క్ అయితే అవుతలేదు. కస్టమర్ లిఫ్ట్ అయితే వర్క్ అవుతుంది, దాంట్లో అయితే అలౌ చేయట్లేదు. స్టేర్స్లోనే వెళ్ళాను, స్టేర్స్ మీద వెళ్ళి అయితే డెలివరీ చేసేసాను. ఎంత వచ్చింది చూడండి మీరు. లోడింగ్లో ఉంది. 20 రూపీస్ అయితే ఇచ్చాడు. చూద్దాం ఆర్డర్స్ ఇంకా ఎన్ని ఇస్తాడని చెప్పేసి. తక్కువ అయితే ఉన్నాయి. టైం వచ్చేప్పటికి 4 అయితే అయింది. ఇప్పుడు ఇంకో స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి, లేదంటే ఆర్డర్స్ అయితే రావు. బుక్ చేసుకుందామంటే చూడండి స్లాట్ అయితే అయిపోయింది. బుక్ చేసుకున్న దానికైతే లేదు. ఇంక ఇప్పుడు టైం 4 ఒకే ఒక్క నిమిషంలో అయితే స్లాట్ అయితే బుకింగ్ అంటే ముందు 1 మినిట్ మినిమం 1 మినిట్ ముందే మనం అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 4:01 అయితే అయింది. 1 మినిట్లో అయితే స్లాట్ అయితే 4 to 5 అయితే వెళ్ళిపోయింది. ఈ 1 అవర్ ఏం చేసేదానికి లేదు, టైం పాస్ చేసుకొని కూర్చోవాలా, లేదంటే ఇంటికి వెళ్ళి ఏదైనా తినాలి. 5 to 6 చూడండి, 5 to 6, 6 to 7, మళ్ళీ 7 to 9 ఇట్లయితే ఉన్నాయి మనకి. సరే ఇంకేం చేసేదానికి లేదు, వెళ్ళిపోయి తినేసి మళ్ళీ వచ్చేప్పటికి ఒక ట్రై చేద్దాం. 5కి అయితే చేస్తాము, లేదంటే కానీ 6కి అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఇంకా 1 మినిట్లో స్లాట్ లేదంటే కానీ ఏం చేసేదానికి లేదు. ఇంటికి వెళ్ళి తినేసి మొహం గీహం కడుక్కొని ఒకేసారి మళ్ళీ వచ్చేప్పటికి ఒక 6 గంటలకి అయితే బయలుదేరుతాం ఇంటి నుంచి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేప్పటికి టైం వచ్చేప్పటికి 6:58 అయితే అయింది. 7 గంటలకు ఇంకా 2 నిమిషాలు అయింది. స్లాట్ అయితే బుక్ చేసుకున్నా 7 to 9, మళ్ళీ 9 to 10 అయితే స్లాట్ అయితే బుక్ చేసుకున్నా. ఇప్పటి నుంచి మనకి ఎంత ఎర్నింగ్స్ అయితే అయిందో చూద్దాము. ఇప్పుడు మార్నింగ్ వచ్చేప్పటికి ఎంత అయింది కదా, చూడండి మార్నింగ్ ఎంత అమౌంట్ అయింది, ఎంత ఎర్నింగ్స్ అయింది, ఎంతసేపు నేనైతే డ్యూటీ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఎంత టైం అయింది, ఇప్పటి నుంచి మళ్ళీ నైట్ 10 కానీ 11 వరకు కానీ ఎంత అమౌంట్ ఎర్నింగ్ అయితే అవుతుందో మళ్ళీ తర్వాత చూసుకుందాం. అది ఇప్పుడు ప్రజెంట్ నేను మార్నింగ్ వచ్చేప్పటికి మధ్యాహ్నం నుంచి 12 గంటల నుంచి వచ్చేటప్పటికి చేసిన వీడియో వచ్చేటప్పటికి చూడండి ఒకసారి. 12 నుంచి 4 గంటల వరకు చేశాను కదా, ఎన్ని ఆర్డర్స్ అయితే అయినాయి, ఎంత అమౌంట్ ఎర్నింగ్ అయితే అయిందో ఒకసారి చూసుకుందాం. టైం వచ్చేప్పటికి చూడండి యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇంకా ఆన్లైన్లో లేను, ఆఫ్లైన్లోనే ఉంది. ఇంకా 536 అయితే అమౌంట్ అయితే ఎర్నింగ్ అమౌంట్ అయితే అయింది. ట్రిప్స్ వచ్చేటప్పటికి 7, 3 చూడొచ్చు. 3 అవర్స్ అయితే లాగిన్లో ఉన్నాను, 3 gigs అయితే కంప్లీట్ చేశాను. ఇంత అమౌంట్ అయితే అప్పుడైతే వచ్చింది, చూసుకోవచ్చు కదా. అప్పుడు మనకి డేట్ కూడా చూపిస్తుంది, చూడొచ్చు మీరు. టుడే 10 ఫిబ్రవరి. ఇప్పుడు వచ్చేప్పటికి 7:59 అయితే అయింది కదా. ఆన్లైన్లోకి అయితే వెళ్దాం. ఇప్పటి నుంచి మనకి ఎన్ని ఆర్డర్స్ వస్తాయి, ఎంత అమౌంట్ అయితే ఎర్నింగ్స్ చేస్తాం, పూర్తి ఎండ్ వరకు అయితే చూడండి. మధ్యలో చూస్తున్నారు, స్టార్టింగ్లో కొంతమంది చూస్తారు. నేను వచ్చేప్పటికి స్టార్టింగ్లోనే ఎండింగ్ ఎంత అమౌంట్ ఎర్నింగ్ అనేది స్టార్టింగ్లోనే నార్మల్గా అయితే పెట్టేస్తాను. అమౌంట్ చూస్తారు, ఇంత చేశాడా అని చెప్పి చాలామంది అయితే 2 minutes వరకు అయితే చూస్తున్నారు. వీడియో ఎండ్ వరకు చూశారంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా. మరీ ప్రతి ఒక్క వీడియోలో రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఆ వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అయితే చాలా అయితే చేసుకుంటున్నా. నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నా, కానీ కొంతమంది ఏం చేస్తావులే అని చెప్పేసి అన్నట్టున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటేనే ఒక ఆర్డర్ అయితే పడింది. తలసరి రెస్టారెంట్ నుంచి 80 రూపాయల ఆర్డర్ చూడండి. 80 రూపీస్ అయితే పడింది. పికప్ వచ్చేప్పటికి 1.7, డ్రాప్ వచ్చేటప్పటికి టోటల్ వచ్చేటప్పటికి 9 kilometers. 80 రూపాయలు అయితే అమౌంట్ అయితే వేసాడు. తలసరి రెస్టారెంట్ నుంచి ఓఫర్ సిగ్నల్ అయితే ఉంటుంది, అదైతే మనం పికప్ చేసుకొని అక్కడ మళ్ళీ తర్వాత వచ్చేప్పటికి కస్టమర్ లొకేషన్ వచ్చేప్పటికి తర్వాత వస్తుంది. స్విగ్గీలో లాగా డైరెక్ట్ వచ్చేటప్పుడు కస్టమర్ లొకేషన్ రెస్టారెంట్ లొకేషన్ ఒకేసారి చెప్పలేదు. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేద్దాం, లేట్ ఏంటంటే డెనల్ అయిపోతుంది ఆల్రెడీ. ఐటమ్ అయితే ఆర్డర్ వచ్చేప్పటికి తలసరి రెస్టారెంట్. కొంతమంది కొత్తగా చేసే వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటాయి, కానీ ఇలా అయితే చూసుకోవచ్చు. రెస్టారెంట్ ఫొటోస్ అయితే ఈ రకంగా అయితే వస్తుంది, తలసరి రెస్టారెంట్. వేరే దాంట్లో వచ్చేప్పటికి మనకి ఈ రకంగా అయితే ఉండదు. స్విగ్గీలో కానీ సేడాబాక్స్లో కానీ ఈ రకంగా అయితే ఉండదు. ఒక జొమాటోలో మాత్రమే ఇట్లా రెస్టారెంట్ ఫొటోస్ కూడా అయితే ఆటోమేటిక్గా దీనిలో చూపిస్తుంది. ఇలా ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. ఫ్రెండ్స్, బూదగర్ క్రాస్కి అయితే ఆర్డర్ పడింది. పికప్ చేసుకుని కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. డెలివరీ అయితే చేయాలి. పెట్టుకున్నా, సంగలో బిడ్డలా పెట్టుకున్నా. కస్టమర్కి అయితే డెలివరీ చేద్దాం. డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం చూద్దాం. కస్టమర్ డెలివరీ చేసిన తర్వాత చెప్తాను. ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 81.38 పైసా
నెక్స్ట్ ఆర్డర్ ఏది కొడుతుందో చూడాలి. టైం వచ్చేప్పటికి 7:34 అయితే అయింది. టైం 7:34. మనకి ఆల్మోస్ట్ లాంగ్ ఆర్డ్సే అవుతున్నాయి అన్నీ. లాంగ్ కాకుండా అన్నీ నియర్ బై ఆర్డ్స్, అంతా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉండే యాడ్స్ వస్తే బాగుంటుంది. మనం అనుకున్నట్టే జరిగితే లైఫ్ మన చేతిలో ఏముంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ కర్ణాటక శాంతి. ఇదేదో భలే ఉందిగా. నేను ఎవరైనా ఈ లొకేషన్కి వెళ్ళే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఎక్కడుందో కూడా నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ. కర్ణాటక సంతే బెన్నూరు అయితే ఇండియన్ లార్జెస్ట్ డిస్ప్లే నెట్వర్క్ సేల్స్. చాలా వరకు అయితే ఇట్లే ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ మనకి ఎంతసేపు పడుతుందని. ఇంకా ఆర్డర్ అయితే పడ్డదు. ఆర్డర్ పడిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎంతసేపు పడుతుందని తెలియదు. ఆర్డర్లు పడాలని చెప్పేసి అనుకున్నాను. అట్లీస్ట్ ఒక 14 ఆర్డర్స్ అన్నా కంప్లీట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఈ ఆర్డర్కి వచ్చి 9వ ఆర్డర్కి వచ్చింది 46 అయితే వచ్చింది. ఇన్సెంటివ్ ఇప్పుడు చెక్ చేసుకుందాం ఒకసారి టోటల్ అమౌంట్ ఎంత అయిందని చెప్పేసి. 9వ అయితే చూడండి లాక్ అయితే ఓపెన్ అయింది. మనకి టోటల్ అమౌంట్ ఎంత అయింది 665. 175 చూపిస్తుంది ఇన్సెంటివ్ ఇక్కడ. ఇంకా అయితే యాడ్ అయితే కాలేదు. మోస్ట్లీ నాకు తెలిసి ఇంకొక ఆర్డర్ ఏమన్నా డెలివరీ చేయాలనుకుంటా. ఇంకొక ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత వస్తుందా, లేకుంటే నెట్వర్క్ అయితే సరిగా లేదు. ఆ కస్టమర్ దగ్గర అయితే డెలివరీ చేశాను. తర్వాత పికప్కి అయితే వెళ్దాం అనుకున్నా. ఆ ఈలోపు వచ్చేటప్పటికే మన హైదరాబాద్లో చేస్తున్నాడు కదా అఫీషియల్ శాండీ 1701. సేమ్ అతని దగ్గర సేమ్ ఎలాంటి బైక్ ఉందో అలాంటి బైక్ అయితే నా పక్కలో ఉండింది. అది చూశాను. చూడండి, మీరు కూడా చూడండి. ఎక్స్ట్రీమ్ చూడొచ్చు, మీరు కూడా చూడొచ్చు. ఎక్స్ట్రీమ్ బైక్. బ్రో మెసేజ్ అయితే చేస్తుంటాడు నాకు. ఇది నార్మల్గా అయితే నేను పెట్టిన వీడియోస్కి లైక్స్ కానీ చేస్తుంటాడు, లైక్ కానీ చేస్తుంటాడు, సపోర్ట్ అయితే చేస్తున్నాడు. మీరు చూడాలనుకుంటే కానీ అఫీషియల్ శాండీ 1701 యూట్యూబ్ అయితే ఉంది. ఒక్కోసారి ఓపెన్ చేయండి. 84,000 వరకు అయితే సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. బ్రో అయితే ఆల్ ది బెస్ట్ కూడా, నేను పెట్టిన వీడియోస్కి ఆల్ ది బెస్ట్ కూడా చేశాడు ఒకసారి. నేను అసలు అనుకోలేదు ఆ బ్రో దగ్గర నుంచి మెసేజ్ వస్తుందని చెప్పేసి నేను అయితే అనుకోలేదు. కానీ ఆ బ్రో దగ్గర నుంచి కూడా నాకు మెసేజ్ అయితే వచ్చింది. బ్రో నెంబర్ కోసం అయితే ట్రై చేస్తున్నా. బ్రో నెంబర్కి కాంటాక్ట్ అయితే నాకు కొంచెం యూట్యూబ్లో వచ్చేటప్పుడు కొంచెం అయితే డౌట్ ఉంది, అది క్లియర్ చేసుకోవాలనుకుంటున్నా. అందుకని చెప్పేసి బ్రో నెంబర్ కోసం అయితే ట్రై చేస్తున్నా. మెయిల్ ఐడి అట్లీస్ట్ మెయిల్ ఐడి దొరికినా కూడా బ్రో కాంటాక్ట్ నెంబర్ ఎలాగో అలాగ తీసుకుంటాను. చూసారుగా అఫీషియల్ శాండీ బైక్ సేమ్ ఎక్స్ట్రీమ్ 125. చూద్దాం. సరే బ్రో, ఆర్డర్కి అయితే లేట్ అయితే అవుతుంది, మనకి లేట్ అవుతుంది. వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకునేద్దాం. ఫ్రెండ్స్ రన్నింగ్లో ఆర్డర్ పడింది. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చి డెలివరీ అయితే చేశాను. ఎంత ఇస్తాడో నేను సరిగ్గా చూసుకోవాలి ఎంత అమౌంట్ అని చెప్పేసి. 62 అయితే వచ్చింది. నుంచి ఆర్డర్ అయితే వేస్తాడా. టైం చూసుకోండి ఒకసారి. టైం 8:39 అయితే అయింది. ఎర్నింగ్స్ ఎంత అయింది మంది 727. ఎర్నింగ్స్ వచ్చేప్పటికి 727. ఇన్సెంటివ్ వచ్చేటప్పటికే ఇంకా 175 ఉంది ఇక్కడ. చూడొచ్చు, ఇంకా మనకి 175 ఉంది. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ చూపిస్తుంది. చూపించేలా పాటుపడింది. డ్రాప్ లొకేషన్ వచ్చేటప్పటికి 5.1 కిలోమీటర్ అయితే ఉంది. పికప్ దగ్గరే ఉంది. కేక్ అండ్ కేక్ యాక్సెప్ట్ అయితే కొడదాం. కస్టమర్ ఒక లొకేషన్ వేసి ఇంకో లొకేషన్కి అయితే రమ్మన్నాడు. అడ్రస్ ఫ్లాట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం కదా రాంగ్ అయితే మెన్షన్ చేశాడు. మోస్ట్లీ లేట్గా అయినా కూడా డెలివరీ అయితే చేసాను. టైం వచ్చేప్పటికి 9:33 అయితే అయింది. చూద్దాం ఎంత అమౌంట్ అవుతుందో అనేది అర్థమవుతలేదు. కొంచెం టెన్షన్గా అయితే ఉంది జొమాటోలో. ఎందుకంటే చూడండి 1007 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అమౌంట్. 360 వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ అయితే వచ్చేసింది మనకి 1000 రూపీస్. 9:34 టైము.
చూద్దాం ఇంకా ఎంత అవుతుందని చెప్పేసి. ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. 46 అమౌంట్ అయితే. నెక్స్ట్ ఆర్డర్ టైం వచ్చేప్పటికి 9:54 అయితే అయింది టైము. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడికి ఇస్తాడని చెప్పేసి. స్లాట్ అయితే బుక్ చేసుకుందాం ఇప్పుడే ముందే. లేట్ అయిందంటే స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే మధ్యాహ్నం లాగైతే అవ్వదు. అందుకని చెప్పేసి ఇప్పుడు స్లాట్ అయితే బుక్ చేసుకుందాం ఇంకొక 1 అవర్ది. ఇప్పుడే ఇంకా ఆర్డర్ అయితే డెలివరీ చేశాను. టైం వచ్చేప్పటికే 10:23 అయితే అమౌంట్. ఏందిరా బాయ్, ఇంటికి వెళ్దాం అనుకునే మూమెంట్లోనే ఆర్డర్స్ అయితే వేస్తున్నాడు. ఇక్కడ నుంచి ఎక్కడికి వేసాడు వీడు. కేక్ అండ్ కేక్. ఆర్డర్ యాక్సెప్ట్ కొడదామా వద్దా? ఆల్రెడీ ఒకటి క్యాన్సిల్ అయితే చేశాను కాబట్టి యాక్సెప్ట్ అయితే కొట్టాలి. యాక్సెప్ట్ కొట్టేద్దాం, ఏం చేసేదానికి లేదు. ఏరా అన్నీ కేక్ ఆర్డర్లే వస్తున్నాయి. ఏందిరా బాయ్. 10 రూపీస్ అయితే కస్టమర్ అయితే ఇస్తున్నాడు. హోమ్ సైడ్ అయితే వేసుకుందాం. హెల్ప్ అండ్ గో హోమ్ ఇలా వేసుకున్నామంటే మన లొకేషన్ ముందుగానే ఎడిట్ చేసుకోవాలి. కాడుగుడి సైడ్ కాబట్టి యాక్టివ్ గో టు హోమ్. ఓకే, ఇలా వేసుకున్నామంటే మనకి ఈ ఆర్డర్ రాకముందే నేను వేసుకుని ఉంటే కానీ నాకు ఇటుపక్కే ఆర్డర్ వచ్చేది. చూడండి, గో హోమ్. మనం ఎప్పుడైతే ఇంటికి వెళ్దాం అనుకుంటామో అప్పుడు ఈ రకంగా మనము గో హోమ్ యాక్టివేట్ చేసుకున్నామంటే మనకి ఇన్సైడ్కి అయితే ఆర్డర్స్ అయితే వస్తాయి. ఒక్క 10 సెకండ్ ముందే నేను యాక్టివేట్ చేసుకుని ఉంటే నాకు ఇన్సైడ్కి ఆర్డర్ అయితే వచ్చేది. చూడండి, 14 ఆర్డర్లు అయితే టార్గెట్ క్లియర్ అయింది. గిగ్స్ వచ్చేప్పటికి 6. మనం ఎన్ని గిగ్స్ అయినాయప్ప చూసుకోవాలి. ఇక్కడ 6 గిగ్స్ అయితే అయినాయి మనవి. కానీ ఇంతవరకు అయితే మనకి ఇన్సెంటివ్ అనేది ఇంతవరకు అయితే షోయింగ్ చేయలేదు. ఇంకా టైం ఉంది కదా, 10:25 ఉంది కదా, 11కి అయితే మనకైతే చూపిస్తుంది. అది ఆర్డర్ అయితే వెళ్ళి ఫస్ట్ పికప్ చేసుకుని అదే 8 కిలోమీటర్లు అయితే చూపిస్తున్నాడు కదా, వెళ్ళి డెలివరీ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఆర్డర్ వచ్చేప్పటికే మార్తల్కి అవుట్ సైడ్ అయితే వేసాడు. వెళ్ళి రావడాలంటే ఎలా వెళ్ళేటట్టు ఉంది, కానీ మళ్ళీ రావడానికి ఆర్డర్ నుంచి ఇంటికి రావాలంటే 25 కిలోమీటర్ అయితే అవుతుంది. టోటల్ 25. అందుకే ఆర్డర్ అయితే ట్రాన్స్ఫర్ అయితే కొడుతున్నా. మన స్విగ్గీలో ఈ రకంగా అయితే లేదు, కానీ జొమాటోలో అయితే ఉంది. ఆర్డర్ ట్రాన్స్ఫర్ అయితే కొడుతున్నా. ఎవడన్నా వచ్చినాడంటే వానికి ట్రాన్స్ఫర్ అయితే కొడుతున్నా. వాడు యాక్సెప్ట్ చేసి వచ్చి తీసుకుని పోయినాడంటే బాగానే ఉంటుంది. పెండింగ్ నియర్ పార్ట్నర్ కూడా యాక్సెప్ట్ కొడతాడని చెప్పేసి చూస్తున్నా. చూద్దాం కూడా యాక్సెప్ట్ కొడతాడా లేదని చెప్పేసి. మనకి యాక్సెప్ట్ అయితే చేసాడు సందీప్ రాయ్ అని చెప్పేసి. 6 మినిట్ అంటే 6 నిమిషాలు అయితే పడుతుంది ఇక్కడికి రావడానికి. వచ్చిన తర్వాత కంప్లీట్ ట్రాన్స్ఫర్ అప్పుడు కొట్టామంటే ఇది ఎలా ఉంటుంది ప్రాసెస్ నాకు కూడా తెలియదు. వాడు వచ్చిన తర్వాత అబ్బాయి వచ్చిన తర్వాత ఆర్డర్ వాడికి అబ్బాయి చేతికి ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. ठीक है, मेरे को उधर जाने को, आपको उधर वो इस साइड है. ठीक है, आ जाओ भाई. పార్ట్నర్కి అయితే మనం కాల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కాల్ చేశాను, వస్తున్నాడు. మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసామంటే ఆటోమేటిక్ వాళ్ళకి తెలిసిపోతుంది పార్ట్నర్ అని చెప్పేసి. మనకేమైనా బైక్ ఇష్యూ కానీ, పెట్రోల్ అయిపోయేది కానీ, మొబైల్ ఇష్యూ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇలా మనకి జొమాటోలో వచ్చేటికి పార్ట్నర్ హెల్ప్ అయితే తీసుకోవచ్చు. మనం మన ఆర్డర్ అయితే ఏదైతే ఉందో అది ఇంకొక పర్సన్కి అయితే మనమైతే ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. ఆర్డర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వచ్చిన తర్వాత ఆ కంప్లీట్ ట్రాన్స్ఫర్ వచ్చేటికి అబ్బాయి వచ్చేటికి కంప్లీట్ ట్రాన్స్ఫర్ కొట్టిన తర్వాత అయితే మాత్రమే ఆర్డర్ అనేది అబ్బాయి చేతికి అయితే వెళ్తుంది. చూద్దాం, వస్తున్నాడు. వచ్చిన తర్వాత అయితే అబ్బాయికి మనము ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను. సందీప్ రాయ్ వచ్చేప్పటికి మనకైతే వచ్చేసినట్టయితే చూపిస్తుంది. వచ్చాడు. ఆపేనా संदीप राय है ना? ये वाला है। क्या हुआ, आप क्यों नहीं जा रहे? नहीं है, मेरे को अभी इधर जा रहे हैं। ఓకే, స్కానింగ్ దగ్గర ఈ రకంగా స్కానింగ్ అయితే వస్తుంది. స్కాన్ చేసుకోవాలి. ఎవరా ఓకే, కంప్లీట్ ట్రాన్స్ఫర్. థ్యాంక్ యూ బై. ఆర్డర్ అయితే మనకైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. అబ్బాయి అయితే తీసుకెళ్తున్నాడు. లాంగ్ ఉన్నప్పుడైతే మనం ఈ రకంగా అయితే చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, చూద్దాం ఆర్డర్ ఏది పడుతుంది. మోస్ట్లీ నాకైతే అయిపోయినాయి. అంతే, కథం. బాయ్ బాయ్.
ఫ్రెండ్స్ టోటల్ చూసుకోవచ్చు ఈరోజు 1090 రూపీస్ అయితే అమౌంట్ అయితే అయింది. ఆర్డర్ ఎర్నింగ్ వచ్చేటప్పటికి 730, ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి 360, టోటల్ వచ్చేటప్పటికి 1090 మంది ఈరోజు వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి ఈ రకంగా అయితే ఉంది. జొమాటోలో మనకి ఏ రకంగా ఎర్నింగ్స్ ఉంటుంది, ఏ రకంగా ఇన్సెంటివ్ వస్తుంది, మనకి ఆర్డర్ ఎలా పికప్ చేసుకుంటాము అంటే మల్టీ ఆర్డర్ అయితే నాకు ఇస్తలేదు. స్విగ్గీలో వచ్చేప్పటికి మల్టీ ఆర్డర్ అయితే ఉంది. జొమాటోలో వచ్చేప్పటికి మల్టీ ఆర్డర్ అనేది ఒకటి ఎందుకు ఇస్తలేదో తెలియదు. 100 ఆర్డర్స్ ఏమన్నా 100 ఆర్డర్లు ఏమన్నా కంప్లీట్ అయిన తర్వాత ఏమన్నా మల్టీ ఆర్డర్ ఏమన్నా ఇస్తాడని చెప్పేసి ఇస్తాడా లేదని కూడా తెలియదు నాకు. ఇంకా స్టేట్ మేనేజర్కి కాల్ చేసి అయితే కనుక్కోవాలి, అది కూడా రేపు కాల్ చేసి కనుక్కున్నాం. చూసారుగా ఈ రకంగా అయితే ఉంటుంది. స్విగ్గీకి జొమాటోకి డిఫరెన్స్ అయితే ఈ రకంగా ఉంటుంది. నిన్న మనకు వచ్చేటప్పటికి స్విగ్గీలో వచ్చేప్పటికి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేశాను ఆ వీడియో మీరు ఒకసారి చూసుకోండి. వచ్చేప్పటికి 2250 అమౌంట్ అయితే అయింది. ఈరోజు వచ్చేప్పటికి 1090 రూపీస్ మాత్రమే అయితే జొమాటోలో అయింది. నార్మల్ డేస్ కాబట్టి ఈ రకంగా అయింది. వీకెండ్ వచ్చేప్పటికి స్విగ్గీలో ఏమైనా ఆఫర్ ఇచ్చారంటే, సాటర్డే సండే ఏమైనా ఆఫర్ వచ్చిందంటే స్విగ్గీలో అయితే డెఫినెట్ అయితే చేస్తాను. ఒకవేళ మనకి జొమాటోలో కూడా మంచిగా ఏమన్నా ఆర్డర్ అయితే ఇచ్చినాడంటే మాత్రం జొమాటోలో కూడా చేస్తాము. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తున్నాను. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.